హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వంకాయ కర్రీ అంటే అందరికీ తెలుసు. వంకాయని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. చాలా మందికి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం. అందరు చేసే స్టైల్లో కాకుండా నేను ఈరోజు డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వంకాయకి కావలసినటువంటి పదార్థాలు: పావు కిలో వంకాయలు, కొన్ని నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి, 10 గ్రామ్స్ పల్లీలు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్, 2 టమాటోస్, 2 మిర్చి, కొంచెం మెంతి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు వంకాయల్ని 4 ముక్కలుగా ఇలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ఆయిల్లో పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త పల్లీలు వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు వాటర్లో వేసిన వంకాయలని ఇలా వాటర్ లేకుండా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అసలు వాటర్ ఉండకూడదు, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చిటపట అంటుంది కదా, అందుకే వాటర్ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలని ఇదే ఆయిల్లో వేసి లైట్గా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త మగ్గనివ్వాలి. ఆయిల్లో మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలాగ ఫ్రై చేసుకుంటాం. ఇలా వేగుతున్నప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఫ్రై అయ్యేలోపు వేరే ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నువ్వులు చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒకసారి మూత తీసి మగ్గిపోయాయో చూసుకుందాం. వంకాయలు ఇలా కొంచెం మెత్తగా మగ్గిపోయాయి. ఈ వంకాయలని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి సపరేట్గా. అన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఇది కూడా తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 2 టమాటోస్ని ఇలాగే వేసుకోవాలి. డైరెక్ట్గా కట్ చేయకూడదు. వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ ఇలా వేగిన తర్వాత ఇవి కూడా తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి.
ఇవన్నీ వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ బండిలో ముందుగా వేయించిన నువ్వులు, ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి, అలాగే పల్లీలు ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మూడింటిని మనం మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్, ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను టమాటోస్ని వేసి ఫైన్ పేస్ట్ లాగా, కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. దీంట్లో మిక్స్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీలో వేసి, అలాగే ఫ్రై చేసిన టమాటోస్ కూడా దీంట్లోనే వేసి కొంచెం వాటర్ పోసి ఫైన్ పేస్ట్ చేసి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన అదే బాండీలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొంచెం మెంతాకు, అలాగే కరివేపాకు. స్టవ్ సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి, కొత్తిమీర కలిపి మిక్స్ చేసుకున్న పేస్ట్, ఈ పేస్ట్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మిక్సీ చేయకూడదు, మనం మామూలుగా రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఫైన్ పేస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసి వేయించుకోవాలి. ఇలా ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే దీంట్లో 1 స్పూన్ కారం, రుచికి సరిపోయినంత సాల్ట్, ఎందుకంటే మనం వంకాయలు వేగించేప్పుడే కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఎంతైతే కావాలో అంతే సాల్ట్ వేసుకోవాలని, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఇలా బాగా ఉడికేంతవరకు వేయించాలి. ఆయిల్ అంతా పైకి రావాలి, అప్పుడే బాగా కుక్ అయినట్టు. ఇలా కాసేపు వేయించి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చూద్దాం. చూసారా, ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది, అంటే బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లో వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత జస్ట్ లైట్గా ఇలా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవి విడిపోయే అవకాశం ఉంది, కాబట్టి లైట్గా కలుపుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ అండి, ఒకసారి చూసి మిక్సీ గిన్నె కడిగిన కొన్ని వాటర్ పోసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చింది, అంటే కర్రీ అయిపోయినట్టే అండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ అయిందండి, చూద్దాం. చూసారా, ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో, అంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం.
వేసి కలపాలి. ఇంకొక 1-2 మినిట్స్ అయితే కర్రీ మొత్తం అయిపోయినట్టే అండి. దించే ముందు కొత్తిమీర వేసి దించేసుకుందాం. స్మెల్ మాత్రం చాలా వస్తుందండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఫ్రెష్గా దంచేసాం కదండి, అందుకే స్మెల్ అద్దరిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా కర్రీ అయిపోయిందండి. చివరిగా కొంచెం గీ దీంట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది నేను వేరే విధంగా చేశాను. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.